మహానటి సావిత్రి సినిమాను వాళ్ళిష్టం వచ్చినట్లు తీశారా? సావిత్రి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన రాఘవేంద్రరావు తనను కనీసం సలహాలు సూచనలు అడగకుండానే సినిమా తీయడం పట్ల బాధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో సావిత్రి సినీ జీవితానికి అద్దం పట్టిన వెండితెర విషాద రాగాలు రచయిత పసుపులేటి రామారావును కూడా సంప్రదించకుండానే ఈ చిత్రం తీసిన ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా నిజమేనా అంటే అందుకు అవుననే సమాధానం వినవస్తోంది. నిజానికి సావిత్రికి జెమినీ గణేశన్కు జెమినీ స్టూడియో నాటి ఉదంతమే బీజం. ఆమె తన పెదనాన్నతో కలిసి తీసుకొచ్చిన ఫోటోలు బాగోలేవని, మీకు తెలుగువాడైన నాగరాజారావుతో ఫోటోలు తీసుకురమ్మని, అతని హస్తవాసి కూడా మంచిదని చెప్పి పంపింది గణేశనే. అలా చేస్తే మీకు ఛాన్సులు వస్తాయని ఎంకరేజ్ చేశారు జెమినీ. అతడి నిజాయితీ ఆమె మనసులో అలా ముద్రించుకుపోయింది. అలా ఆ పరిచయం ప్రేమగా మారి రెండో పెళ్లివాడైనా సరే లెక్క చేయకుండా పెళ్లిపీట లెక్కించింది. తర్వాతి కాలంలో సావిత్రి ముందు జెమినీ గణేశన్ పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆయన వస్తే ఎవరైనా లేస్తే కూర్చోండి పర్వాలేదు, ఆయనకిప్పుడు అంత విలువ లేదని చెప్పేవారట సావిత్రి. ఇది సావిత్రి జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. సావిత్రి కూడా సినిమాల సంపాదనలో పడి అస్సలు దేవులను పట్టించుకోలేదన్న మాట కూడా పూర్తి అబద్ధంగా చెబుతారు ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఇక్కడ భానుమతి పూజా పురస్కారాలు భక్తి గురించి కొంత ప్రస్తావించాలి. మిస్సమ్మలో మొదట బుక్ అయింది భానుమతే. కానీ ఆమె ఆ షూటింగ్ తొలి రోజు లేటుగా వచ్చారు. ఆమె లేట్ అయిన కారణంగా ఆ అవకాశం సావిత్రిని వరించింది. అందుకు కారణమూ లేకపోలేదు. భానుమతి తాను పూజ చేసుకుని వచ్చేసరికి లేట్ అవుతుందని ముందే మేనేజర్కు చెప్పగా అతడు సరిగ్గా సమాచారం అందించకపోవడంతో డైరెక్టర్ చక్రపాణికి కోపం వచ్చేసింది. దీంతో భానుమతి ఉద్యోగం కాస్త ఊడిపోయింది. అంతగా తన పూజలు పురస్కారాల కోసం భానుమతి సినిమాలను సైతం పరంగా పెట్టేస్తూ ఉంటారు. అదే సావిత్రి అలా కాదని అంటారు కొందరు. నిజానికి సినిమా ఫీల్డ్లో ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాక కొంత దిష్టి తగలడం ఖాయం. నరదృష్టి సోకి ఏకంగా రాళ్లై బద్దలైపోతాయని అంటారు. ఈ పరిస్థితిలో మనుషులనగా ఎంత, అందుకని కొన్ని ప్రత్యేక పూజలు గ్రహశాంతులు చేయించుకోవాలని అంటారు భానుమతి. ఈ స్థాయికి వచ్చాక సావిత్రికి ఈ విషయం ఎందుకు తెలియదు, తనకు తెలియకుండా ఎవరినైనా అడగాలి కదా అంటారామె. కానీ సావిత్రి పూజలు పునస్కారాలన్న నమ్మకం లేనివారు కాదు. ఆమె జెమినీ గణేశన్తో ఒక కూతుర్ని కన్నారు. ఆమె విజయ చాముండేశ్వరి. ఆల్రెడీ గణేశన్కు 2 ఆడపిల్లలున్నారు. మూడోది కూడా ఆడపిల్ల. ఈసారి తన భర్త జెమినీకి ఒక వారసుడిని ఇవ్వాలని కోరుకున్నారు సావిత్రి. అలా ఆమె జెమినీకి మగపిల్లాడిని కనడం కోసం పూజలు చేశారని, ఆ పూజలు ఫలించి ఆమె జెమినీ జీవితానికి ఓ వారసుడిని ఇచ్చారని అంటారు ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఇవేమీ ప్రస్తావించకుండానే సావిత్రి జీవిత చరిత్ర పూర్తి చేయడం కష్టమంటారు సావిత్రి బయోగ్రఫీ రాసిన పసుపులేటి రామారావు లాంటి వాళ్ళు. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి వారి వనితా జ్యోతిలో వచ్చిన వెండితెర విషాద రాగాలే సావిత్రి ఒరిజినల్ బయోగ్రఫీ. ఎవరైనా సావిత్రి గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకమే ప్రామాణికం. అలాంటి రచయితను కనీసం సంప్రదించకుండా సినిమా తీయడం అంటే అది తప్పుల తడకగానే ఉంటుందని అంటారు పసుపులేటి. అసలు సావిత్రిని మహానటి అని ఆమె బతికున్న కాలంలో ఎవరూ కీర్తించలేదని, ఆమె చనిపోయాక గాని ఆమె నటన కీర్తించబడలేదని, ఇందుకు ఆమె స్వయంకృత అపరాధం కూడా ఉంటుందని అంటారు విశ్లేషకులు. సావిత్రి తాను పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని అంటారు. సావిత్రి బాల్యమంతా పెదనాన్న ఆధ్వర్యంలో జరిగింది. అప్పట్లో ఆమె బడికెళ్లడం కన్నా నృత్యం నేర్చుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. అలా కావడం వల్ల ఆమె నటిగా పేరు సాధించగలిగిన తర్వాత మసులుకోవలసిన తీరుతెన్నులు ఆమెకు తెలియకపోవడమే ఇన్ని కష్టాలకు కారణంగా చెబుతారు పసుపులేటి లాంటి వాళ్ళు.